తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి ఆ పార్టీ నేతలు క్యూ కట్టారు. నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు పార్టీ నేతలను కలుసుకున్నారు. మొదటి జాబితాలో టికెట్లు రాని వారంతా చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు తమ టికెట్ల విషయంపై చర్చించారు. 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తామని నేతలతో చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. టీడీపీలో మంగళవారం సాయంత్రం జైహో బీసీ సదస్సులో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరి జయరాం బుధవారం చంద్రబాబు నివాసానికి అనుచరులతో కలిసి వచ్చారు. వారందరినీ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేర్చారు. ఆ తర్వాత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతోనూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలువురు నేతలు తమకు మొదటి జాబితాలో టికెట్లు రాకపోవడంతో తమ భవిష్యత్తు గురించి చంద్రబాబుతో చర్చించారు. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఈసారి కూడా ఎచ్చల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మొదటి జాబితాలో టికెట్ రాకపోవడంతో ఆయన బుధవారం చంద్రబాబును కలిశారు. ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది కదా అని చంద్రబాబు కళా వెంకట్రావు వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే తాను అసెంబ్లీకే పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆయన చంద్రబాబుకు చెప్పారు. ఇదే తనకు చివరి అవకాశం అని కూడా వివరించినట్టు తెలిసింది. మరికొన్ని స్థానాలపై చర్చల తర్వాత రాబోయే 2-3 రోజుల్లో టికెట్ పై క్లారిటీ ఇస్తామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి టికెట్ ఆశిస్తున్నారు. మొదటి జాబితాలో టికెట్ రాకపోవడంతో పాటు గత 4 రోజులుగా సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతల పేర్లతో ఐవీఆర్ఎస్ కాల్స్ రావడంతో క్యాడర్ లీడర్లు అసంతృప్తికి గురవుతున్నారని చంద్రబాబుకు చెప్పినట్టు తెలిసింది. అక్కడ మంత్రి గోవర్ధన్ రెడ్డితో జరుగుతున్న పోరాటంలో కార్యకర్తలు నేతలపై అనేక కేసులు పెడుతున్నారని చంద్రబాబుకు సోమిరెడ్డి చెప్పినట్టు తెలిసింది. 2వ జాబితాలో తన పేరు ప్రకటించాలని చంద్రబాబుకు సోమిరెడ్డి విజ్ఞప్తి చేయగా 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆయనతో పాటు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు కూడా చంద్రబాబును కలుసుకున్నారు. నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో నర్సరావుపేట, పెదకూరపాడు, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. గురజాలకు ఎరపతినేని శ్రీనివాసరావు పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలిసింది. పెదకూరపాడుకు భాష్యం ప్రవీణ్, కొమ్మాలపాటి శ్రీధర్ పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే జీవి ఆంజనేయులు మాత్రం శ్రీధర్ కు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఇదే అంశం మరోసారి బుధవారం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చినట్టు తెలిసింది. నర్సరావుపేట ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న అరవింద్ బాబు పేరును ఖరారు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంతో పాటు ఇతర అభ్యర్థుల పేర్లను కూడా వీరి మధ్య చర్చ జరిగిందని తెలిసింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా చంద్రబాబును కలుసుకున్నారు. ఆయన పార్టీ నేత బండారు అప్పలనాయుడును వెంట పెట్టుకుని చంద్రబాబు నివాసానికి వచ్చారు. అప్పలనాయుడు తండ్రి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి టికెట్ ను ఆశిస్తున్నారు. మొదటి జాబితాలో ఆయన పేరు రాకపోవడంతో రామ్మోహన్ నాయుడు చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించారని తెలిసింది. చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేత గౌతు శివాజీ భేటీ అయ్యారు. పలాస టికెట్ అభ్యర్థిని మొదటి జాబితాలో ప్రకటించలేదు. తన కుమార్తెకు పలాస టికెట్ ఇవ్వాలని శివాజీ కోరినట్టు తెలిసింది. కాగా నిన్న పార్టీలో చేరిన గుమ్మనూరి జయరాం తాను గుంతకల్లు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తామని జయరాం మీడియాకు చెప్పారు. పెద్ద ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పినా కూడా అక్కడికి చూచా తప్పకుండా ఖచ్చితంగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాను. నాకంటూ 2 నియోజకవర్గాలకి అడిగినప్పుడు నేను ఆలూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం, గుంటకల్ నియోజకవర్గంలో నేను పుట్టింది కాబట్టి ఇన్ని రోజులు 2 పర్యాయాలు ఆలూరు నియోజకవర్గం పెరిగిన ఊర్లో నేను సేవలు అందించాను. ఇప్పుడు నా పుట్టిన గ్రామాల గుంతకల్ తాలూకాకి నేను అభ్యర్థిగా ఖచ్చితంగా సేవలు అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చంద్రబాబును కలిసేందుకు అనేక మంది నేతలు ఆయన నివాసానికి వచ్చారు. అయితే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లాల్సి ఉండటంతో అందరినీ కలిసి వెళ్లిపోయారు.